హలో అండి, అందరికీ నమస్తే. మంచి టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి మంచి మామిడికాయలు మనకు దొరుకుతూ ఉంటాయి. ఫ్రెష్ మామిడికాయలు పుల్లటివి తెచ్చుకొని పప్పు ఒక్కసారి టేస్ట్ చేయండి. నేను ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా కుక్కర్లో పప్పు వేసిన తర్వాత ఒక 2-3 సార్లు కడగండి శుభ్రంగా. కడిగిన తర్వాత ఈలోపు పులుపుని బట్టి మామిడికాయలు తీసుకొని, ఆ పులుపు ఎక్కువగా ఉంటే ఒక కప్పు మామిడికాయ ముక్కల్ని తీసుకోండి. పైన చెక్కు తీసి వేసుకోండి. మీరు చెక్కుతో వేసుకున్నా పర్వాలేదు, కానీ కొంచెం ఒగరు వస్తాయి పప్పు. అలా కాకుండా చెక్కు తీసి వేసుకోండి. ఒక ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓన్లీ పచ్చిమిర్చితో తినాలనుకుంటే ఇంకొన్ని ఎక్కువ వేసుకోవచ్చు అండి, పులుపుని బట్టి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి, కొద్దిగా పసుపు, ఒక స్పూను కారం, నీళ్లు సరిపడన్ని వేసుకోండి. ఇప్పుడు ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. ఎందుకంటే పప్పు మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి పప్పు తొందరగా ఉడకదు. ఒక 4 విజిల్స్ రానివ్వండి. అలాగే దీంట్లో సరిపడంత ఉప్పు వేసుకొని సింపుల్గా మనం కళాయిలో కొంచెం నూనె వేసుకొని తాలింపు వేసుకోవడమే. ఆల్రెడీ చాలా వరకు చూసే ఉంటారు, కానీ నేను కూడా ఎప్పటికప్పుడు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేస్తూ ఉంటాను. కళాయిలో కొన్ని వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. దీంట్లోనే ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఈ తాలింపు మాడకుండా చూసుకోండి. మరి ఎక్కువగా మాడకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు. దీంట్లో కరివేపాకు కూడా వేసి వేయించండి. ఇప్పుడు మనం తురుము పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. మామిడికాయలు ముక్కల పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి పెట్టుకోవచ్చు. పప్పు తయారు చేసుకోవచ్చు. మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా, మంచి సీజన్ కాబట్టి ఇప్పుడు మామిడికాయలు దొరుకుతాయి. ఇలా కమ్మగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పప్పు మనకి గట్టిగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు కూడా మీరు టేస్ట్ చూసి మరికొంత వేసుకోవచ్చు. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పప్పుని కొంచెం వాటర్ వేసి కొద్దిసేపు వేడి చేయండి. ఒక 1 మినిట్, అంటే 1 నిమిషం మనం వేడి చేస్తే సరిపోతుంది. చూడండి, పప్పు మనకి రెడీ అయిపోయింది. చివరిలో కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి, షేర్ చేయండి.